బంగ్లాదేశ్లో హిందువులు కసితో ఎలా ఓట్లు వేశారో మీకు నేను కొన్ని షార్ట్స్ చూపిస్తాను. కొన్ని సరదా షార్ట్స్, సరదా వీడియోస్ అవన్నీ కూడా ఉంటాయి. అత్యధిక శాతం అమ్మాయిలకు సంబంధించిన వీడియోస్ చూపిస్తాను. అందులో కూడా దళితులకు సంబంధించిన వీడియోస్ నేను మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి ఈ షార్ట్ వీడియో. দিদি ভোটটা দিয়ে আসলাম বিজেপি কে, আপনার ঘটি এবার উল্টে যাবে। জয় শ্রীরাম, জয় শ্রীরাম। ఇద్దరు అమ్మాయిలు సరదాగా చేసినటువంటి వీడియో అన్నమాట. ఓటేసి వచ్చారు వీళ్ళు. దీదీ ఓటేసాం బీజేపీకి, నీ పూలు వాడిపోతున్నాయి, జై శ్రీరామ్ అని నినాదం చేశారు ఈ అమ్మాయిలు. అలాగే మరో సరదా వీడియో చూడండి. আমি আজকে প্রচুর খুশি দিদি, আমার তো 1500 টাকা অ্যাকাউন্টে ঢুকে গেছে। জয় শ্রীরাম। বন্ধ কর ভুল হয়ে গেছে। చూశారు కదా అమ్మాయి, దీదీ నీకే నేను ఓటేసాను, గెలిచేది నువ్వే, జై శ్రీరామ్ అని చెప్పింది అమ్మాయి. అని వరే నువ్వు బంద్ చేయండి రా వీడియో, బంద్ చేయండి అని చెప్పి అంటోంది. చేతుల్లోనేమో టీఎంసీకి చెందిన జెండా పట్టుకుంది, ఆ పార్టీ జెండా. దీదీ నీకే ఓటేసాను, నీకే వేసాను, పో నువ్వే గెలుస్తావు పో అని మాట్లాడుతున్నట్టుగా చెప్తోంది. కానీ జై శ్రీరామ్ అని చెప్పింది. అంటే దురంధర్ సినిమాలో మనోడు గనక ఒకనొక క్రూషియల్ టైంలో సెకండ్ హాఫ్లో పిండా పాత్ర వచ్చిన తర్వాత ఎలాగైతే బయట పడతాడో భార్య దగ్గర, అలాగే సంజయ్ దత్ వాళ్ళ దగ్గర, సంజయ్ దత్ దగ్గర కంప్లీట్గా బయట పడాడు. కానీ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఓటేమో టీఎంసీకి వేసానని చెప్పి చెప్తోంది, కానీ జై శ్రీరామ్ అని చెప్పింది. అంటే బీజేపీకి ఓటేసింది ఈ అమ్మాయి. నెక్స్ట్ ఇది చూడండి. ఏకీ నారా జై శ్రీరామ్ అని చెప్పి నినాదం చేశారు పశ్చిమ బెంగాల్లో మహిళలు. అసలు వీళ్ళకి భయం లేదు చూడండి. టీఎంసీ అంటే రండి కొడతారా, కొట్టండి, కొడితే మేము ఊరుకోము, వచ్చేది బీజేపీయే, ఓటు వేసి తీరతాం అని చెప్పి గర్జించారండి. అలాగే వీళ్ళని కూడా చూడండి సరదాగా. আচ্ছা বৌদি, তুমি কোন পার্টিকে সমর্থন করো? টিএমসি পার্টি, কংগ্রেস পার্টি না বিজেপি পার্টি? আমি কোনো পার্টিতে সমর্থন করি না, কেন? কোনো বিষয় জড়াতে চাই না। జై శ్రీరామ్. చూశారు కదా, ఎవరికి ఓటేసావు అని చెప్పి అడుగుతోంది. అంటే నువ్వు ఏ పార్టీ అని చెప్పి మామూలుగా అడుగుతుంటారు కదా. బీజేపీ అంటే కాదు, టీఎంసీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ కాదు. నాకు అవన్నీ పార్టీలు అవన్నీ ఏముంటాయి బాస్, నాకు ఏవో వేసాంలే, జై శ్రీరామ్ అని చెప్పింది అమ్మాయి. అంటే బీజేపీకి ఓటేసింది అనమాట. అంటే వీళ్ళందరూ ఎవరు అని అంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినటువంటి అమ్మాయిలు, మహిళలు ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. మేము ఓటు వేసాం బీజేపీకి, ఏం చేస్తారో చేయండి రా, టీఎంసీ గుండాలారా అని చెప్పి ఇట్లా వీళ్ళు వీడియోస్ చేసి మరీ పెడుతూ ఉన్నారు. అలాగే ఈ సరదా వీడియో చూడండి. টাকা নিলাম দিদির আর ভোট দিলাম মোদির, বলো জয় শ্রীরাম। ఈ అమ్మాయి ఏమంటుందంటే, దీదీ దగ్గర మనీ తీసుకున్నా, అంటే దీదీ ఇచ్చిన డబ్బులు తీసుకున్నాను, ఓటు మాత్రం బీజేపీకి వేసాను, జై శ్రీరామ్ అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోతుంది ఆమె. అంటే ఇది ఎప్పుడు రికార్డ్ చేసిందంటే పోలింగ్ నడుస్తున్నటువంటి టైంలో. అంటే ఇండైరెక్ట్గా చెప్తోంది, టీఎంసీ గాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు పంచుతున్నారు, కానీ వాళ్ళు డబ్బులు పంచినా ఏం పంచినా ఎవరు పంచినా జై శ్రీరామ్, మేము ఓటేసేది బీజేపీకే అన్న స్ట్రాంగ్ మెసేజ్ ఈ అమ్మాయి పంపించింది. జెన్జీ అండి వీళ్ళందరూ కూడా. అలాగే మరో మహిళ మాట్లాడినటువంటి మాటలు చూడండి. মানুষ আমার প্রোফাইলে আছে চিল্লাছে জয় বাংলা বলে, আর কারা জয় বাংলা বলে সেটা জানো কি তোমরা? যারা চটি চাটে, আর যারা জয় শ্রীরাম বলে তারা খাটে খায়, চটি চাটতে জানা না, বুঝলে? జై బాంగ్లా అని చెప్పి అంటే ఏమొస్తుంది, మన లెవెల్ చాలా చిన్నగా అయిపోతుంది. అంటే సంకుచిత భావాలతో ఆలోచించడం అవుతుంది. కేవలం రాష్ట్రానికి జై కొట్టి ఏదో ఓట్లు దండుకోవాలి అనుకుంటే జై శ్రీరామ్ అని చెప్పాను, విస్తృతం అవుతుంది మన ఆలోచన. అంటే భారతదేశము అన్నటువంటి ఒక ఆలోచన, హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి దేశం ఇది అన్నటువంటి ఒక ఆలోచన. జై శ్రీరామ్ అని చెప్పాను, మన ఆలోచనలు విస్తృతం అవుతాయి, భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి అని చెప్పి ఈ అమ్మాయి మాట్లాడినటువంటి మాటల్లోని సారాంశం. అలాగే ఈ వీడియో చూడండి. আমরা বিজেপি টাকার জন্য করি না, আমরা বিজেপি করি ধর্ম রক্ষার জন্য। রাম রাম। ఈ అమ్మాయి ఏమంటుందంటే, మా భారతీయ జనతా పార్టీ ధర్మమైనా సరే, సత్యమైనా సరే, ధర్మాన్ని రక్షించాలి అన్నా సరే భారతీయ జనతా పార్టీయే, రామ్ అని చెప్పి అంటోంది. అంటే ఓటు బీజేపీకి వేసాను అని చెప్పి చెప్తోంది ఆమె. అలాగే చూడండి వీడియో. দেখো ভোট দিতে যাচ্ছি, তবে ঠান্ডা ভাত খেয়ে না, সকাল সকাল গরম গরম মাছ ভাত খেয়ে রামকে আনার জন্য, জয় శ్రీరామ్। ఈమె ఓటు వేయడానికి వెళుతోంది. అప్పుడు తీసినటువంటి వీడియో. వస్తున్నా ఓటేయడానికి వస్తున్నా, రాముడి పేరు మీద ఓటేయడానికి వస్తున్నా, జై శ్రీరామ్ అని చెప్పి నినాదం చేసింది ఈ అమ్మాయి. అలాగే మరో వీడియో చూడండి. হ্যালো গাইস, ভোট তো দিয়ে এলাম, পান্তা ভাত খেতে যাইনি, গরম গরম ভাত খেয়ে গেছি আর গরম গরম ভোট দিয়ে এসেছি। জয় শ্রীরাম, বন্দে মাতরম।
ఓటు వేశాను ఈరోజు, జై శ్రీరామ్ అని చెప్పి ఈ అమ్మాయి. అలాగే లాస్ట్కి చూడండి, అసలు ట్రాన్స్లేషన్ అవసరం లేదు వీళ్ళు మాట్లాడిన దానికి. গাঁদা ফুল বাংলা এবার পদ্ম ফুল, মানুষ করবে না আর ফুল। చూడండి, భారతీయ జనతా పార్టీకి చెందిన కమలం పువ్వు ఆ జెండా పట్టుకున్నారు, పార్టీ జెండా. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి అంటూ ఉన్నారు. భార్యాభర్తలు వీళ్ళు వెస్ట్ బెంగాల్ కు ఉత్తర ప్రాంతంలో నివసిస్తూ ఉన్నటువంటి దళితులు అనమాట వీళ్ళందరూ. ఎవరు ఆ లాస్ట్ వీడియో నేను ఇంతకుముందు చూపించాను కదా, వీళ్ళు అనమాట. ఇప్పటివరకు నేను చూపించినటువంటి వీడియోస్ అన్ని వెస్ట్ బెంగాల్లోని రకరకాల ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు. కలకత్తా వాళ్ళు ఉన్నారు, ఒక పక్క బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ బార్డర్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సౌత్ పార్ట్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్ ఉన్నారు, నార్త్ పార్ట్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్ ఉన్నారు. గూర్ఖాలాండ్ చెయ్యాలి అని చెప్పి ప్లాన్ చేశారు కదా డార్జిలింగ్ ఆ ఏరియాలో కొన్ని గ్రూప్స్. అలాంటి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఎథనిసిటీ లాగా ఉంటుంది వాళ్ళ ఫేస్ ఫీచర్స్ కానీ అన్ని చూస్తే. సో అలాంటి వాళ్ళు ఉన్నారు, భవానీపూర్ వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారండి. చూడండి ఎంత ధైర్యంగా గర్జించారో జై శ్రీరామ్ అని చెప్పి. ఓటు వేసామో, ఓటు వేయబోతున్నాం బీజేపీకి, ఏం పిక్కుంటావు పీక్కోరా అని టీఎంసీ గూండాలకు వీళ్ళు విసిరినటువంటి సవాల్ అన్నమాట. అంటే ఎంత ధైర్యాన్ని ప్రదర్శించారు అని చెప్పి అనిపించింది. 2021 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలా దారుణంగా హిందువులను కొట్టారు, గృహ దహనాలు, లూటీలు చేశారు టీఎంసీ గూండాలు. అంటే వాళ్ళకి భయపడకుండా ఒక ఐకమత్యము, ఒక పవర్, ఒక సత్తా వీళ్ళని నడిపిస్తోంది. ఏంటా సత్తా అంటే జై శ్రీరామే. వీళ్ళందరికీ అర్థం అయిపోయింది. రామ్ మందిర్ తీసుకొచ్చింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. అన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ వెన్నుదన్నుగా ఉంది బీజేపీ. రామ్ మందిర్ కట్టి తీరతాము అని చెప్పి వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకుంటూ వచ్చారు. కట్టి తీరడమే కాదు, అక్కడికి వెళ్ళి నరేంద్ర మోదీ గారు తన కర కమలాల మీదుగా ఓపెనింగ్ కూడా చేశారు. చూసాం మనం అదంతా కూడా. వీళ్ళు గమనిస్తున్నారు ఇవన్నీ. ప్రతి సంవత్సరం నరేంద్ర మోదీ గారి యొక్క కరిష్మా అనేది పెరుగుతోంది తప్ప తగ్గట్లా. మరోపక్క అమిత్ షా గారు దుమ్ము రేపి దంచి కొడుతూ ఉన్నారు. అమిత్ షా గారు వేసినటువంటి చాణక్యము, ఆ స్ట్రాటజీస్ ఏ రేంజ్ లో ఫలించబోతూ ఉన్నాయో చూద్దాం. మే 4న మరిన్ని వీడియోస్ వస్తాయి. ధన్యవాదాలు.